హలో బాస్, నమస్తే. మన ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా రివ్యూ ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఈ సినిమాల కథ వచ్చేసి 2040 ప్రపంచం మొత్తం టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. అదే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే యాప్ మీద ప్రతి వ్యక్తి తమ ప్రేమ జీవితాన్ని నియంత్రణిస్తుంది. ఎవరిని ప్రేమించాలి, ఇప్పుడు విడిపోవాలి అనేది ఈ యాప్లనే చెప్తారంట. ఈ సినిమాల కృతి శెట్టి ధీమాగా నటించింది. ఆమె ఈ యాప్ పై పూర్తిగా ఆధారపడే అమ్మాయి. ఇక ప్రదీప్ రంగనాథన్ వాసుగా నటించిండు. ఆయన మాత్రం ఫోన్ లేని జీవితాన్ని కోరుకుంటాడు. గదే ఆర్గానిక్ వరల్డ్ నుంచి వచ్చిన వ్యక్తిగా ఒక యాప్ వాయిస్ గా పనిచేసే వాసు ధీమాను చూసి ప్రేమలో పడతాడు. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. లవ్ స్కోర్ తగ్గిపోవడంతో ధీమా వాసుని వదిలేస్తుంది. ఆ తర్వాత వాసు ఆ యాప్ నిజ స్వరూపాన్ని బయటపెట్టి ఆయన ప్రేమను గెలుచుకుంటాడా లేదా అనేదే ఈ సినిమా కథ. సినిమాల ప్లస్ పాయింట్లు చూసుకుంటే కొత్త కాన్సెప్ట్, ప్రేమను టెక్నాలజీతో లింక్ చేయడం ఒక మంచి ఐడియానే. ఫ్యూచరిస్టిక్ సెటప్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ సినిమాకే హైలైట్. సినిమాకు ప్రధాన ఆకర్షణ ఆయన పాత్రలో ఎనర్జీ, ఆ స్టైల్ బాగా కనబడుతుంది. కొన్ని సన్నివేశాలలో వచ్చే రియల్ లవ్ వర్సెస్ డిజిటల్ లవ్ కాన్సెప్ట్ ఆలోచింపజేస్తుంది. ఇక మైనస్ పాయింట్లు కనుక చూసుకుంటే బలమైన స్క్రీన్ ప్లే, మంచి కాన్సెప్ట్ ఉన్న కథనం లోతుగా తీసుకోలేకపోయారు. ఎమోషనల్ కనెక్ట్ లోపం, హీరో హీరోయిన్ మధ్య ప్రేమ ప్రేక్షకులకు బలంగా అనిపించదు. కృతి శెట్టి పాత్ర చాలా పరిమితంగా ఉంది. ఆమె టాలెంట్ ని పూర్తిగా ఉపయోగించలేడు. కామెడీ ప్లాట్ చూసుకుంటే యోగి బాబా వంటి నటులు ఉన్న నవ్వులు రాబట్టలేకపోయారు. ఫ్యూచర్ సెటప్ బలహీనంగా ఉంది. 2040 బ్యాక్ డ్రాప్ ఉన్న ప్రెసెంట్ కాలం లానే అనిపిస్తుంది. ఇక నటన పర్ఫార్మెన్స్ చూసుకుంటే ప్రదీప్ రంగనాథన్ ఆయన పాత్రకు సరిపోయేలా నటించాడు. కానీ ఆయన గత సినిమాల లెవెల్ మాత్రం లేదు. ఇక హీరోయిన్ కృతి శెట్టి పాత్ర చాలా బలంగా ఉంటుంది. ఆమె మాత్రం చాలా ప్రభావం చూపలేకపోయింది. ఇక ఎస్జే సూర్య గారు సినిమాను నిలబెట్టిన ప్రధాన బలం ఆయనదే. ఇక టెక్నికల్ అంశాలు చూసుకుంటే ఈ సినిమాకు సంగీతం అనిరుద్ధ్ గారు గుర్తుండిపోయే పాటలు లేవు గాని మ్యూజిక్ మాత్రం అంతలా ఉంది. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే చాలా ల్యాగ్ ఎక్కువ ఉంది. సినిమాను కత్తిరించాల్సిన అవసరం ఉంది. సినిమాటోగ్రఫీ బాగానే ఉన్నా ఫ్యూచరిస్టిక్ ఫీల్ పూర్తిగా రాలేదు. మొత్తంగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ అమలులో విఫలమైంది. ఎమోషన్స్, హ్యూమర్ మరియు స్క్రీన్ ప్లే లోపాల వల్ల ఈ సినిమా పూర్తిగా ఆకట్టుకోలేదు. కొత్త కాన్సెప్ట్ సినిమాలు ఇష్టపడేవారు ఒకసారి చూడొచ్చు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే మాత్రం నిరాశనే మిగులుతుంది. మరిన్ని మూవీ అప్డేట్స్ మరియు మూవీ రివ్యూల కోసం మా 70mm పోస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.